మరి పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు, కష్టపడి వాళ్ళకు మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా అలాగే ఇస్తున్నారు. బట్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి వస్తుంది. ఆ ఎగ్జామ్ టైంలో వీడు అన్నీ చదువుతాడు. వీళ్ళకి 365 రోజుల్లో వాళ్ళకి సెలవులు తప్ప మిగిలిన అన్ని రోజులు స్కూల్లోనూ అదే ఉంటుంది, ఇంటి దగ్గర అదే ఉంటుంది, అన్నీ చదువుతారు, చెప్తారు. ఎగ్జామ్ పేపర్ చూసేసరికి బ్లాంక్. ఎందుకలా? యా, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. అయితే ఈ పిల్లలు ఏమంటాము చదువుతారు, బ్రైట్ స్టూడెంట్స్, బట్ ఎగ్జామ్ హాల్లో మాత్రం బ్లాంక్ అయిపోతున్నారు అని అనుకుంటారు. అయితే చాలామంది తల్లులు, పేరెంట్స్ ఏమనుకుంటారు అని అంటే వీళ్ళకి ADHD అంటారు, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ డిజార్డర్ అంటారు అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ లేదు, దానివల్ల ఇలా వస్తున్నది అని అనుకుంటారు. అయితే కొంతవరకు అది నిజం ఉండొచ్చు, అంటే ఇంతే. బట్ మ్యాక్సిమం ఉండేది చక్రాస్ ప్రాబ్లం అనమాట. ఎస్పెషల్లీ పిల్లలకి ఆజ్ఞాచక్ర అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ని ఆజ్ఞాచక్ర అంటారనమాట. ఇదే మనకి కాన్సన్ట్రేషను, మనం చూసే థింగ్స్ని వీటన్నిటిని కాన్సన్ట్రేట్ చేసేది ఇది అనమాట. ఇక్కడ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. యా, సో ఇది వదిలేసి నువ్వు ఏమంటావు సరిగ్గా చదవట్లేదు, నీకు ట్యూషన్ పెడతాను, లేదంటే బైజూస్లో ఆన్లైన్ క్లాసులు పెడతాను, ఇవన్నీ చేస్తే ఉపయోగం ఉండదు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద రుద్దద్దు. వాళ్ళు చాలా చిన్న పిల్లలండి, అంటే పూల్ లాంటి వాళ్ళు. ఓకే, నువ్వు పువ్వుని తీసుకెళ్ళి ఒక బండరాయి మీద ఇట్లా రుద్దారనుకో ఎలా అవుతుంది పువ్వు కదా, అలాగే అయిపోతుంది అనమాట. వాళ్ళు ఏం పెద్దవాళ్ళు కాదు, సో వాళ్ళ చక్రాస్ అవి కూడా చాలా సాఫ్ట్ పెటల్స్లా ఉంటాయి అన్నమాట. వాటి మీద అనవసరమైన ఇవన్నీ రుద్దేసి నువ్వు అదైపోవాలి, నువ్వు ఇదైపోవాలి, మీ ఏంటి ఈ ఇంటి పక్కనోడే చూడు 85 వచ్చాయి, ఈ ఇంటి పక్కన అమ్మాయి చూడు 95 వచ్చాయి, ఇటువంటి అనవసరమైన కంపారిజన్స్ చేసి వాళ్ళు లేనిపోని టెన్షన్ని పెంచేసి టెన్షన్ ఇందాక ఫస్ట్ వీడియోలో మీతో మాట్లాడినప్పుడు నేను మూలాధార పెరగాలి అని అంటే ఫస్ట్ ప్రేయర్లో చెప్పింది ఏంటంటే యు ఆర్ సేఫ్ అని చెప్పారు. సో ఇప్పుడు ఇలా కంపారిజన్ చేస్తే మీరు ఆలోచించండి, సేఫ్గా ఉంటారా మీరు? అమ్మో నాకు ఏదో అయిపోతుంది, నేను ఇప్పుడు లేకపోతే ఏమైపోతుంది అనే దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ చక్రాలన్నీ కూడా ఇలా ముడుచుకుపోతాయి అన్నమాట. ముడుచుకుపోవడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఒత్తిడి అంటారు. ఒత్తిడి అంటాం, స్ట్రెస్ అనే వర్డ్ వాడతాం కదా, సో అదనమాట. సో ఇటువంటివి ఏమంటాము ఉండకుండా ఉండాలి, వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అని అంటే వీ షుడ్ సిట్ విత్ దెమ్. వాళ్ళతో కూర్చుని నాన్న నువ్వు రోజు చదువుతున్నావు, నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పాలంటే వాళ్ళని గుర్తిస్తున్నాం. ఫస్ట్ నువ్వు బాగా చదువుతున్నావు నాన్న, బాగుంది అంటే ఓకే, గుర్తించి దానికి ఒక షబాష్ అంటే ఒక రివార్డు కూడా ఇచ్చాం. దాని తర్వాత నాన్న నీకేమన్నా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అన్నారనుకో, అప్పుడు వాళ్ళు చెప్తారండి. అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు, వాళ్ళు మీకు చెప్తారు. అక్కడి నుంచి ప్రాబ్లమ్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేసి నీకు రావట్లేదు, నువ్వు IAS అవ్వాలి, IPS అవ్వాలని చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తే అవ్వదు. వాళ్ళతో ఓపెన్గా మాట్లాడి ఇటువంటి స్టెప్స్ చెప్పాను కదా, ఈ 3 స్టెప్స్ వాడితే డెఫినెట్గా వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. మీకు కూడా ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ఏంటి అనేది తెలుస్తుంది, వాళ్ళ చక్రాస్ కూడా నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. అంటే వీళ్ళ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవ్వడానికి వీళ్ళకి కూడా యోగాలో ఏమైనా పర్టికులర్ టైం చేయించాల్సిన అవసరం ఉందా? అబ్సల్యూట్లీ. అన్నిటికీ కూడా అండి మన ఈ యోగా ఒకటే కాదు, ఈవెన్ మనకి ఇంతకుముందు గురుకులాలు ఉన్నాయి, గురుకులాల్లో కూడా ఉన్నాయి, వాటిలో కూడా మెన్షన్ చేసి ఉన్నాయి అన్నమాట పర్టికులర్ థింగ్స్. ఇప్పుడు కూడా చూస్తే పూణేలో ఉన్నాయి కొన్ని గురుకులాలు ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు ఉన్నాయి. సో గురుకులాల్లో అండ్ మళ్ళీ బ్రహ్మచర్య ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో ఏం చెప్తారు అని అంటే మెయిన్గా ఆజ్ఞాచక్రాకి మనము త్రాటకం అనేది ఉంటుందండి. త్రాటకము అని అంటే యూ హ్యావ్ టు లైట్ అప్ అ క్యాండిల్. రూమ్ అంతా డార్క్గా ఉండాలి, డార్క్ రూమ్లో ఒక క్యాండిల్ వెలిగించి దాన్నే కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. మీ ఐ లెవెల్లో పెట్టుకోవాలి.
ఐ లెవెల్లో పెట్టుకుని ఆ క్యాండిల్ ఇలా వెలుగుతూ ఉంటుంది కదా, ఆ వెలిగే దాన్ని మాత్రమే చూడాలి. ఓకే, అలా చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మీకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వస్తాయి, అలానే చూస్తున్నప్పుడు వస్తాయి. అప్పుడు కూడా కళ్ళు మూయకూడదు. కంటిన్యూస్గా మీ 1 minute కుదిరితే 1 minute, లేదంటే 4 minutes కుదిరితే 4 minutes, మినిమం ఒక 5 minutes నేను చెప్తాను. బట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి 1 minute నుంచి స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ మెల్లగా 5 minutes వరకు వెళ్ళాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నేను అలా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ మన కాన్సన్ట్రేషన్ ఇది కూడా పెరుగుతుంది అనమాట. యా, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాయి. లాంగ్ డిస్టెన్స్ కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి, దూరం కనిపించట్లేదు అంటారు. సో ఎప్పుడు ఇంత చదివి లేదంటే వీడియోలు రీల్స్ అవన్నీ ఇక్కడి నుంచి చూస్తూ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫోకస్ మారి ప్యూపుల్ డైలేట్ అయ్యి మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఇందాక చెప్పిన ఆజ్ఞా చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది. సో దాంతో ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్ టెన్షన్స్, ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఇలాంటివి ఏమీ లేకుండా పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఎస్, ఓకే, వాళ్ళే హ్యాపీగా ఉంటారు, వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఇలాంటివి మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చేయించారా మీ లైఫ్లో? యా, అబ్సల్యూట్లీ. దీంట్లో మాకు ఏమంటాము, ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. ఓకే, అతని వయసు చాలా తక్కువ, ఐ థింక్ 2nd standard అనుకుంటా, 2nd standard 3rd standard చదువుతున్నాడు. అయితే వాళ్ళ ఫాదరు ఇతను డాక్టర్ అవ్వాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఆయన ఫిక్స్ అయిపోయి ఇంకా ఏమంటాము, నో గేమ్స్, నథింగ్, ఓన్లీ ఇవే, ఎప్పుడు చదివించడము. అండ్ దాని తర్వాత ఏమంటాము, వేరే వేరే డాక్టర్స్, ఈయనకి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళని పరిచయం చేసి, ఇదిగో నువ్వు ఈయనలాగా అవ్వాలి, ఇదిగో నువ్వు ఈ అంకుల్ లాగా అవ్వాలి, ఈ అంకుల్ ఇదిగో కార్డియాలజిస్ట్ డాక్టర్, వాడేం కావాలదు వాళ్ళలాగే వీడవ్వాలి అనేది కోరిక. ఓకే, సో ఇట్లాగా ఎక్కడ లేని టెన్షన్ తీసుకొచ్చేసారు. అయితే దానివల్ల ఏమైంది అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ గ్రోత్ కూడా తగ్గిపోయింది అనమాట. గ్రోత్ అంటే ఫిజికల్ గ్రోత్ కూడా క్లియర్గా తెలిసిపోతున్నది. అంటే ఈ హ్యాండ్స్ బాగానే ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, బట్ ఈ లెగ్స్ మాత్రం చిన్నగా ఉన్నాయి అనమాట. దే ఆర్ నాట్ గ్రోయింగ్. ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా, ఈ బ్లాక్స్ వచ్చినప్పుడు ఎక్కడ బ్లాక్ వచ్చిందో ఆ బ్లాక్ అయిన చక్ర పార్ట్స్ గ్రో అవ్వవు. సో అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అరే ఇదేంటి, కాళ్ళు ఏమో చిన్నగా ఉన్నాయి, చేతులు ఏమో పెద్దగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఐ టోల్డ్ దెమ్ క్లియర్లీ, సి మీరు ఇలా టెన్షన్ పెడితే ఈ పిల్లవాడు డ్వార్ఫ్గా అయిపోతాడు. 6 అడుగులు అవ్వాల్సిన వాడు ఓన్లీ 5 దగ్గర ఆగిపోతాడు. చేతులు ఏమో ఇంత ఉంటాయి, కాళ్ళు ఏమో ఇంతే ఉంటాయి, చాలా అందవికారంగా అయిపోతాయి. ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎస్, ఉంటుంది. ఫిజికల్గా ఇప్పుడు ఎలా అంటే అండి, చక్రాలు అనేవి ఫస్ట్ ఏమంటాం మేజర్ పాయింట్స్, ఇందాక చెప్పినట్టు ఆ మేజర్ పాయింట్స్లో ప్రాబ్లం అయితేనే అది ఫిజికల్ ప్రాబ్లంలోకి వస్తుంది అనమాట. అంటే ఇది వర్చువల్ వరల్డ్ అనుకోవచ్చు, అంటే ఇంకా అంటే ఎనర్జీ బాడీస్ అంటారు, బట్ అంత డీప్ ఎందుకు అని చెప్పి నేను వెళ్ళట్లేదు. ఫిజికల్ వరల్డ్లో ప్రాబ్లం వచ్చే ముందు వర్చువల్ వరల్డ్లో వస్తుంది. వర్చువల్ వరల్డ్లో ఏదైతే సిగ్నల్ వస్తుందో అదే ఇక్కడ ఫిజికల్ వరల్డ్లో అవుతుంది. సో అలాగా క్లియర్గా మెన్షన్ చేశాను వాళ్ళకి, మీరు ఇదే స్ట్రెస్ మీరు కంటిన్యూ చేస్తే వీళ్ళలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వాళ్ళంత డెసిషన్ మేకింగ్లు అలాంటివి చేయలేరు, వాళ్ళ లైఫ్ అంతా కూడా బ్లాంక్ అని అయిపోతారు. సో మీరైతే ఇట్లాంటిది ఆపేసేయండి. ఆపేసి ప్రాపర్గా నేను క్లియర్గా మీకు ఇందాక చెప్పిన ఫస్ట్ 3 ఛానల్స్ చెప్పాను కదా, ఫస్ట్ వాళ్ళని నువ్వు ఉన్నావు అనేది నువ్వు గుర్తించాలి. యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు గుర్తించాలి మీ పిల్లల్ని. ఆ తర్వాత వాళ్ళు చేసేదాన్ని అప్రిషియేట్ చేయాలి. ఏదైనా సరే వాళ్ళు ఆడుకోవచ్చు, పాడచ్చు, ఏదైనా సరే యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. అప్రిషియేట్ చేసిన తర్వాత దెన్ వేర్ ఈస్ ద ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేయాలి, దానికి సొల్యూషన్ ఇవ్వాలి. ఇదే అనమాట, దీస్ ఆర్ ద స్టెప్స్. ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయింది. అండ్ ఐ హోప్ నేను చెప్పింది వాళ్ళకి అర్థమయ్యి అండ్ ఆ అబ్బాయి లైఫ్ని అంత మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను.